ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే దగ్గర దగ్గర 6 ఏళ్ళ నుంచి క్రింద నుంచి స్టార్ట్ చేయాలి. కానీ తక్కువ టైం ఇచ్చారు. మళ్ళీ ఈసారి నాకే మొత్తం అందరూ కలిపి నాకు తక్కువ టైం చెప్పారు. నాకు ఇచ్చింది 10 నిమిషాలు. నాకు తెలిసినంత వరకు నా టీం గురించి మాట్లాడాలంటే ఓ పోడ్కాస్ట్ అయినట్టు 2 గంటలు పడుతుంది నాకు. బట్ డెఫినెట్లీ దేవుణ్ణి ఒకటి కోరుకుంటాను. నేను ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తుంటాను, ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తూనే ఉన్నాను. నేను ఈ సినిమా అర్జున్ చెప్పినట్టు అర్జున్ నాతోనే ఉన్నాడు ఫస్ట్ నుంచి, సుభాష్ నాతోనే ఉన్నాడు, కేఆర్ నాతోనే ఉన్నాడు, మా తమ్ముడు నాతోనే ఉన్నాడు. ఈ జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఈ సినిమా ఎవరైనా మిస్ చేసుకుంటే అయ్యో కమిటీ కూరలు మిస్ చేసుకున్నారేంటి అని పక్కన కూడా కొంచెంమంది ఓవర్గా అనిపించేదేమో. బట్ డెఫినెట్లీ అది నమ్మాను, చాలా గట్టిగా నమ్మాను. నేను టార్గెట్ నేషనల్ అవార్డు అని గ్రూప్లో పేరు పెట్టాను. సినిమా నేరేట్ చేసినప్పుడు ఇది నేషనల్ అవార్డు కొడుతుందని చెప్పాను. ఏ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలా సార్ ఇది నేషనల్ అవార్డు సినిమా సార్ అని చెప్పాను. అది నిజంగా కావాలని చెప్పాను లేకపోతే నాకేం తెలీదు. బట్ కథను నమ్మాను అంతే. కథను నమ్మితే సరిపోదు, ఆ కథని మనం అనుకున్నది ప్రజెంట్ చేయడానికి మనకు ఒక తోడు కావాలి. చాలా ప్రొడక్షన్స్లో నిజంగానే వర్క్ జరిగింది. చాలా తీద్దాం అనుకున్నారు, పాపం వాళ్ళు కూడా ప్రయత్నించారు. బట్ అన్ఫార్చునేట్లీ ధైర్యం సరిపోలేదు చాలామందికి. ఏంటంటే ఈ 11 మంది కాదు, దగ్గర దగ్గర 20 మంది ఆర్టిస్టులని కొత్త వాళ్ళని తీసుకురావాలి, టెక్నీషియన్స్ కొత్త వాళ్ళని తీసుకురావాలి, లేదంటే బడ్జెట్ సరిపోదు. ₹1 కోటి 2 కోట్లను 3 కోట్లను అయ్యే సినిమా కాదు. దానికి ముందు కొన్ని పాస్ట్ రిజల్ట్స్ ఏమన్నా చూస్తే పెళ్లి చూపుల సినిమాకి ₹1 కోటి ఖర్చు పెట్టారు, కంచరపాలెం ₹1 కోటి ఖర్చు పెట్టారు. అప్పుడే వచ్చిన అర్జున్ రెడ్డికి 3.5 కోట్లు ఖర్చు పెట్టారు. అదే కొత్త వాళ్ళతో చేసిన హైయెస్ట్ బడ్జెట్స్ తెలుగు సినిమాలో. బట్ అంతకు మించి బడ్జెట్లు జరగవు. నేను ఇవ్వడమే ఏదో మ్యానిపులేట్ చేయడం కోసం. రమేష్ గారు లాంటి వాళ్ళకి 3.5 కోట్లు అని చెప్తాం. బట్ మిగతా వాళ్ళందరికీ దొరకలేదు, కానీ రమేష్ గారికి దొరికేసాను నేను. ఈ 3.5 కోట్లు అని చెప్తున్నాడు, కథ ఎంత చెప్తున్నాడు. ఆయన అప్పుడే అవ్వదులే అమ్మా, ఇంకొంచెం ఎక్కువ అవుతుందిలే, సర్లే నువ్వు బడ్జెట్ గురించి చదువు, నీకు సినిమా మీద మేకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయన్నారు. సరే ఒకసారి వెనక్కి వెళ్తే మిగతా ప్రొడక్షన్స్లో ఆడిషన్స్ చేశాను నేను, వేరే డిఫరెంట్ ప్రొడక్షన్స్లో. మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, అలాంటి వాళ్ళని పట్టుకున్నాను 11 మంది. ఒక్కొక్కరికి డిఫరెంట్ బ్యాక్డ్రాప్. వాళ్ళకి మిగతా సినిమాల ఎక్స్పీరియన్స్ కానీ ఇవి కానీ లేవు. అప్పటికి నేను ప్రసాద్ బెహ్రా అనుకుంటా సీనియర్ మోస్ట్ జూనియర్ యూట్యూబర్. అప్పుడే ఫేమస్ అవుతున్నాడు నాకు తెలిసి ప్రసాద్. తన డిఫరెంట్ ఇది ఉంది. నాకు తనని కమెడియన్గా చూడదలుచుకోలేదు, ఏదో యాక్టర్ని చూశాను నేను. ఆ రోజు అతనితో మాట్లాడాను. మిగతా యాక్టర్స్ని అందరినీ ఆడిషన్ చేశాను. అందరిలోనూ ఎప్పటికీ చెప్తాను, ఆత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడిషన్ ఇచ్చాడు నాకు. ఆత్రం క్యారెక్టర్ ఇక్కడ లేడు, బట్ ఇంటి దగ్గర ఉన్నాడు.